వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారేఖ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. అండ్ ఈరోజు నేను పూజ చేసుకుందామని మార్నింగ్ లేచి అన్నీ ప్రిపేర్ చేసుకున్నా. ముందు రోజే అన్నీ తెచ్చేసుకున్నాను. కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు అన్నీ తెచ్చేసుకున్నాను ముందు రోజే. సో అండ్ మార్నింగ్ పరమాన్నం వండడానికి బెల్లం అది కొడుతున్నాను. సో పరమాన్నది చేసేసి తర్వాత పూజది స్టార్ట్ చేసుకున్నాను. అండ్ పిల్లలకు కూడా లంచ్ అది ప్రిపేర్ చేసాను. సో పూజకి అన్నీ రెడీ చేసుకున్నానండి. ఈలోగా పరమాన్నం అది ఉడుకుతుంది. మార్నింగ్ అంతా హడావిడిగా ఉంటుందండి. ఎందుకంటే పిల్లలకి ఒక పక్క లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అండ్ వాళ్ళు వెళ్ళే వరకు వాళ్ళ పనులు చూసుకోవడం ఇవన్నీ జరుగుతూ హడావిడిగా ఉంటుంది. అండ్ అందులో ఇలాంటి పండుగలప్పుడు మాత్రం ఇంకా హడావిడిగా ఉంటుంది. ఇక్కడ గోవిందనామాలు టీవీలో పెట్టుకొని ఇంకా పూజ అది స్టార్ట్ చేసుకుందామని అన్నీ ప్రిపేర్ చేశాను. పరమాన్నం కూడా అయిపోయింది. ఎంత హడావిడిగా చేసినా కూడా మనం దేవుడి కోసం ఏదైనా స్టార్ట్ చేసామంటే ప్రసాదాలు అవి చాలా బాగా ఫైనల్గా అయితే చాలా బాగా వస్తాయి అవి. ఇక్కడ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నేను ఇంకా దేవుడికి సెపరేట్గా తీసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి. అండ్ ముందు రోజు మా హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళు పూరి వెళ్ళొచ్చారంట. సో వాళ్ళు మాకు ప్రసాదమును పూరి జగన్నాథుడు ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చారనమాట. అసలు ఇదేనండి ఆ ఫోటో ఫ్రేమ్. అండ్ ఇలా ముందు రోజు స్వామి మన ఇంటికి రావడం అండ్ ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు నేను పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది. మంచిగా మనల్ని బ్లెస్ చేశారు అనిపించింది. అండ్ ఇక్కడ నేను పూజ అంతా చేసేసుకున్నాను. స్వామివారి స్తోత్రాలు అవన్నీ చదువుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ఇలా అయితే చేసుకున్నానండి పూజ. మళ్ళీ మరొకసారి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.